ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్పాధన శ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను ఈ రోజు నుంచి 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. కోనసీమ ప్రాంతంలో సముద్రపు నీరు వల్ల దెబ్బతిన్న కొబ్బరి తోటలను త్వరలో పరిశీలించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రసార భారతి బోర్డు చైర్మన్ నవనీత్ కుమార్ సెహ్గల్ తిరుపతి చేరుకున్నారు. వార్తల వివరాలు: రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలోని పలు మున్సిపాలిటీల్లో నిల్వ ఉన్న వ్యర్థాలను వచ్చే నెల 2వ తేదీ నాటికి తొలగిస్తామన్నారు. 2047 నాటికి రాష్టంలో 50% పచ్చదనం ఉండేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వర్ణాంధ్ర ర్యాలీలు, ప్రతిజ్ఞలు చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను ఈ రోజు నుంచి 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని, ప్రకృతిని ఆరాధిస్తూ చేసుకునే గొప్ప పండుగని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గౌరీమాత అందరికీ ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు సామాజికంగానూ, ఆర్థికంగానూ, రాజకీయంగానూ సాధికారత కల్పించడానికి సమగ్ర విధానాలను అమలు చేస్తోంది. 2014-15లో జాతీయ స్థాయిలో జనన లింగ నిష్పత్తి 918 ఉండగా అది 2023-24 నాటికి 930కు చేరుకోవడంలో బేటీ బచావో బేటీ పడావో పథకం విశేషంగా దోహదపడింది. ఇక 2015 జనవరిలో ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన భారతదేశం అంతటా లక్షలాది మంది బాలికల సాధికారతకు చిహ్నంగా మారింది. నారీ శక్తి ఇప్పుడు ఒక జాతీయ లక్ష్యం. ప్రతి స్త్రీ గౌరవం, భద్రత, స్వావలంబనతో జీవించడానికి సాధికారత కల్పిస్తూ మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి వైపు పయనిస్తోంది. గత సంవత్సరం డిసెంబర్లో బీమా సఖీ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారీ శక్తి గురించి ఇలా మాట్లాడుతూ, लंबे समय तक हमारे देश में ऐसे अनेक काम थे जो महिलाओं के लिए वर्जित। भाजपा की हमारी सरकार ने बेटियों के सामने से हर बाधा को हटाने की ठानी। आज आप देखिए सेना के अग्रिम मोर्चों में बेटियों की तैनाती हो रही है। खेल का मैदान हो या पढ़ाई का, बेटियां हर क्षेत्र में बहुत आगे चल रही है. స్వయం సహాయక బృందాల మహిళలు సంవత్సరానికి కనీసం ₹1,00,000 ఆదాయం సంపాదించడం ద్వారా సాధికారత కల్పించడం కోసం ప్రభుత్వం లఖ్పతి దీదీలను అమలు చేస్తోంది. ఈ విధంగా క్షేత్రస్థాయిలో రక్షణ దళాలు మొదలుకొని విమానయానం వరకు మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. సమ్మిళిత స్థిరమైన జాతీయ వృద్ధిని సాధిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. కోనసీమ ప్రాంతంలో సముద్రపు నీరు వల్ల దెబ్బతిన్న కొబ్బరి తోటలను త్వరలో పరిశీలించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఈ ప్రాంతంలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ వెంట ఉన్న కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరడంతో కొబ్బరి చెట్లు తలలు వాల్చేసి వేల ఎకరాల్లో తోటలు దెబ్బతిన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనతేయపాయ నుంచి శంకరగుప్తం డ్రెయిన్లోకి చేరుతుందన్నారు. రైతాంగంతోనూ నీటిపారుదల, వ్యవసాయ అధికారులు, కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చించి పరిష్కార మార్గాలు అన్వేషించనున్నట్లు వెల్లడించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రసార భారతి బోర్డు చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ నిన్న తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఈ రవికుమార్, తిరుపతి ఆల్ ఇండియా రేడియో అసిస్టెంట్ డైరెక్టర్ ఎం సుధాకర్ మోహన్లు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఆయన వీఐపీ విరామ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. అనంతరం తిరుపతిలోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్తో పాటు దూరదర్శన్ కేంద్రాన్ని పరిశీలిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాల్యానికి సంబంధించిన ఇతివృత్తంతో నిర్మించిన చలో జీతే హై లఘు చిత్రాన్ని పలు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 17న ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా ప్రారంభమై ఈ నెల 24 వరకు ప్రదర్శించనున్న ఈ లఘు చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన విశాఖపట్నం ప్రేక్షకుడు ఆకాశవాణితో మాట్లాడుతూ, మన భారతదేశం ఏ విధంగా ఉండేది, భారతదేశం ప్రజలు ఆ రోజుల్లో ఎంత పేదరికం అనుభవిస్తుండేవారు, చదువు కోసం ఎంత తపన పడుతుండేవారు. చిన్నప్పుడు ఆయన ప్రజలు సేవ చేయాలన్న జిజ్ఞాస, ఆ రోజు ఆ తల్లి వేరే ఇంట్లో పనిచేస్తూ ఈయన టీవీ అమ్ముతూ ఈ రోజు ఈ స్థాయి ఎవరు నమ్మలేదు. అలాంటిది ఇది చూసామంటే నిజంగా భాగ్యం. పశ్చిమ గోదావరి జిల్లాలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 4 రోజులలో 175 వైద్య శిబిరాలను నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీతాబాయి చెప్పారు. భీమవరంలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాల్లో సుమారు 21,979 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ప్రధానంగా క్యాన్సర్తో పాటు షుగర్, గుండె జబ్బులు, రక్తహీనత వంటి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఆయుష్మాన్ భారత్ కు సంబంధించిన కార్డులను కూడా లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ భావితరం సంస్కరణల్లో భాగంగా కొన్ని వస్తువులపై జీఎస్టీని సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్టంలోని వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన మందుల దుకాణ యజమాని శంకర్రావు ఈ అంశంపై ఆకాశవాణితో మాట్లాడుతూ, రిటైల్ మెడికల్ స్టోర్స్ నడుపుతున్నాను నేను. నరేంద్ర మోడీ గారు ఇటీవల ప్రవేశపెట్టిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీలో భాగంగా మా అన్ని 12% టాక్సేషన్ ఉండేదండి. వాటికి 7% తీసేసి 5% చేశారు. దీనివల్ల ప్రజల్లో బాగా మన్నన వచ్చింది. వాళ్ళకు కూడా ఒక 1000 రూపాయలు కొనే వాళ్ళకి 70 రూపాయల దాకా అడిషనల్ డిస్కౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాతావరణం. మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట తీరం వరకు సముద్ర మట్టానికి ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేశారు. మరోవైపు తెలంగాణలో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను ఈ రోజు నుంచి 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. కోనసీమ ప్రాంతంలో సముద్రపు నీరు వల్ల దెబ్బతిన్న కొబ్బరి తోటలను త్వరలో పరిశీలించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.